మత్తయి సువార్త గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో చక్కటి మాటలు అక్కడ మనకి వినబడుతున్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనములో ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బహుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం. అలాగే మాటలు ఇక్కడ పొట్టు కనబడుతుంది, గోధుమ గింజలు కనబడుతున్నాయి. ఈ గోధుమ గింజలు ఎవరితో పోల్చాడని దేవుడు ఆలోచన చేస్తే ఆత్మీయ విశ్వాసులతో పోలుస్తున్నాడు. మరి పొట్టు ఎవరికి సాదృశ్యంగా కనబడుతుంది? గాలికి ఎగిరిపోయే పొట్టు. ఏమంటే గాలికి ఎగిరిపోయే పొట్టు అల్ప విశ్వాసులకి సాదృశ్యంగా కనబడుతుంది, అల్ప విశ్వాసులకి సాదృశ్యంగా కనబడుతుంది. అందుకే ఈనాటి క్రైస్తవులు ఎలా ఉంటున్నాం, దేవుడి పిల్లలైన మనం ఎలా ఉంటున్నాం? గింజవలే, గోధుమ గింజవలే మనం ఉంటున్నామా, లేకపోతే పొట్టు వలే మనం ఉంటున్నామా? అందుకే ఈ యొక్క ఏమంటే ఆయన చేతిలో ఉన్నదంట. ఆయన తన కళ్ళెమును బహుగా శుభ్రము చేసి ఏమండి గోధుమలను నలగొట్టినప్పుడు ఏమొస్తుంది? గోధుమ గింజ పైన పొట్టంతా విడిపోద్ది. ఆ యొక్క పొట్టు వేరుపరుస్తాడు. ఆ గింజలన్నీ కూడా శుభ్రము చేసి ఎక్కడేస్తాడంట? కొట్టులో పోస్తాడు. ఏమండి ఆ గోధుమ గింజను మనుషులుగా మనం వినియోగించుకుంటాం. ఆ గోధుమలు ఎంతో బలము, దేవుడికి స్తోత్రం, శక్తి. అది మనుషులు చాలా శ్రేష్టమైన ఆహారముగా తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి పొట్టు ఏమంటే గాలికి ఎగిరిపోతుంది, వేరు చేయబడుతుంది. ఈ పొట్టు పోగు చేయబడి అగ్నితో, ఆరని అగ్ని అంట. ఏ అగ్ని? అందరూ చెప్పాలి, ఏ అగ్ని? ఆరని అగ్నితో ఈ పొట్టును కాల్చివేస్తారు. అందుకే మన దేవుడి పిల్లలైన మనము ఎలా ఉంటున్నాం? నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని పిల్లలు, నిజముగా ఏమిటి గోధుమ గింజను పూలిన వారు విశ్వాసులు ఎలా ఉంటారంటే వారు మాట మీద నిలబడతారు, మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, వాక్యానుసారమైన జీవితము జీవిస్తారు, వాక్యానుసారమైన బ్రతుకు వారు బ్రతకటానికి అవకాశాన్ని ఎక్కువగిస్తూ ఉంటారు. నిజమే, లోకం వైపు చూడరు. ఒకవేళ తెలియకుండా పడినా వెంటనే దేవుడు వాక్యము చేత వారు సరి చేసుకుంటారు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అందుకోసమే మన జీవితం ఎలా ఉంటుంది? మనం ఆరని అగ్నిలో పోయబడిన పొట్టు వలె మనం ఉంటున్నామా, లేకపోతే గోధుమ గింజవలే మనం ఉంటున్నామా? ఈ యొక్క పొట్టుకున్న లక్షణాలు ఏంటంటే ఏమండి, వారు కొంతకాలము భక్తి చేస్తారు, కొంతకాలము సన్నగిలిపోతారు, కొంతకాలము ప్రార్థన వీరులుగా కనబడతారు, మరో కొంతకాలము వారు కనబడరు. ఈ పొట్టుకున్న లక్షణాలు ఏంటో చూడండి. పొట్టు గాలి ఎక్కడ ఎగురుతుందో ఆ గాలితో పాటు పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది. అందుకే మన యొక్క ఆత్మీయ జీవితము పొట్టు వలె ఉండకూడదు. ఏమండి, ఈ పొట్టు వలె ఉన్నవారు ఏం చేస్తారంటే వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. పచ్చగున్నోడు లోకం అంతా పచ్చగానే కనపడద్దంట. ఏమండి ఈ లోకం అంతా కూడా చెడ్డగానే వాడు చూస్తాడు, పొరపాటుగానే చూస్తాడు, రాంగ్గా వాడు ఆలోచన చేస్తాడు. ఈ పొట్టుకున్న లక్షణాలు ఏంటంటే సిద్ధాంతాల మీద ఆధారపడతారు, అబద్ధాన్ని త్వరగా నమ్ముతారు, దేవుడు వాక్యాన్ని వారు వినరు, దేవుడు వాక్యం మీద వారు మనసు పెట్టరు. ఎప్పుడు చూసినా లోకము, ధనము, లోకాశలో వారు పడిపోతారు, లోక భ్రమలో వారు ఉంటారు. ఏమంటే లోకమే శాశ్వతం అనుకుంటారు. డబ్బుంటేనే బ్రతుకుతాము, లేకపోతే బ్రతకలేము అని దేవుని తునీకరించి, దేవుడు సంఘమును తునీకరించి, ఆత్మీయ జీవితమును తునీకరించి, దేవుడు మాటలను తునీకరించి వారు ఇష్టం వచ్చిన వారు బ్రతుకుతారు. అట్లాంటి వారు ఎవరితో దేవుడు పోలిసాడంటే పొట్టుతో పోలిసాడు. ఈ పొట్టు శోధనలో పడినప్పుడు వారి విశ్వాసం ఏమైపోతుంది?
బలహీనత పరచబడుతుంది. వారికి తలమించిన శోధనలు వస్తే, చెప్పలేని బాధలు వారి మీదకి వస్తే, వారు నోటండి ఏం మాటలు వస్తాయంటే దేవుడు లేడు. వారు చేసిన పనులు బాగోవు, వారు చేసిన తప్పుడు పనులను బట్టి, వారు చేసిన పాపిష్ట ఆలోచనలు బట్టి, అయ్యో నేనే దేవుడికి విరోధంగా పాపం చేశానని వారు పశ్చాత్తాపడరు. తిరిగి దేవుడి మీద నిందలు వేస్తారు, తిరిగి దేవుడికి విరోధంగా మాట్లాడతారు, రకరకాలుగా వారు ప్రవర్తిస్తారు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఏమంటే ఈ శ్రమలు వచ్చినప్పుడంట గోధుమ గింజలు చూడండి, అది పంటను కోసిన వెంటనే కల్లిములు వేస్తారు కదా, కల్లిములు వేసినప్పుడు బాగా నల్లగొడతారు. ఆ నల్లగొట్టినప్పుడు ఆ నలుగుడు దేనికి సాదృశ్యంగా ఉందంటే నిజమైన విశ్వాసులకి శోధనలు వస్తాయి. ఏమొస్తాయమ్మా? శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, తలమించిపోయిన శోధనలు వస్తాయి, ప్రాణము పోయే సమస్యలు వస్తాయి. మన బిడ్డలు కొన్నిసార్లు కనబడకపోవచ్చు, కొన్నిసార్లు మన పరిస్థితులు తారుమారు అవ్వచ్చు. అప్పుడు ఈ గింజలకున్న లక్షణాలు ఎలా ఉంటాయంటే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, నా ప్రాణము పోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నేను మాట తప్పను, దేవుని విడిచిపెట్టును, దేవునికి ప్రార్థించడం నేను మానను, దేవుని ఆరాధించుట నేను మానను, సావైనా బ్రతుకైనా దేవుడే అని ఈ అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు, తలకు మించిపోయిన శోధనలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడతామంటే యోబు భక్తుల వలె మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. వారిని ఎవరితో పోల్చాడంటే గోధుమ గింజలతో ప్రభు పోల్చాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఆ యోహాను భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు, అదే అధ్యాయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 11 అంటాడు, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్టిజం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్టిజం ఇచ్చును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతోనూ అగ్నితో మీకు ఏమిస్తాడట? బాప్టిజం ఇస్తాడట. ఈ అగ్ని బాప్టిజం అంటాం కదా, ఏ బాప్టిజం? అగ్ని బాప్టిజం అంటే ఏంటి తెలిసిన? ఈ అగ్ని బాప్టిజం అంటే ఏంటి తెలిసిన? చాలా జాగ్రత్తగా వినాలి. అగ్ని లాంటి శ్రమలు వస్తాయి, అగ్ని లాంటి బాధలు వస్తాయి. అప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండాలంటే పర్వాలేదు ఎన్ని శ్రమలు వచ్చినా. షడ్రకు మిషకు అబేదులు అగ్నిలో వారు పడద్రోయబడ్డారు, అవునా కదా? వారు అగ్నిలో వారు పడద్రోయబట్టానికైనా ఒప్పుకున్నారు, కానీ ఆ విగ్రహానికి పూజ చేయటానికి వారు ఒప్పుకోలేదు, దానికి తల వంచలేదో. మేము చనిపోతాం అంటే అలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఏమంటే ప్రాణము అల్లాడిపోతున్న శ్రమలు, ఏమండి ఆ శ్రమల్లో కూడా వారి విశ్వాసమును వ్యక్తపరుస్తారు. ప్రైజ్లో వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటారు. నా దేవుడు నాలో ఉన్నాడు, నా పక్షంలో ఉన్నాడు, నా ప్రాణము పోయిన పర్వాలేదు, ఇక్కడ చనిపోతే దేవుడు రాజ్యములోనే ఉంటాను. అగ్గిలాంటి శ్రమలో ఎప్పుడైతే అలాగ వారు ఏమంటే పరిశుద్ధాత్మ చేత నింపి వాక్యానుసారంగా వారు మాట్లాడి అగ్ని లాంటి శ్రమలు వచ్చినా ఏమండి ఆ శ్రమల్లో ఎవరైతే నిలిచి ఉంటారో పరలోక రాజ్యముల వారికి స్థానం ఉంటుంది. చపర్లు కొడుతూ ప్రభు నామాన. మరి ఈ పొట్టు దేనికి సాదృశ్యం అంటే ఈ పొట్టు లాంటి విశ్వాసులు ఏం చేస్తారంటే ప్రతిదానికి వంగిపోతారు, లొంగిపోతారు, మాటలు జారిపోతారు, ఎటు అవకాశం వస్తే అటు వెళ్ళిపోతారు. వారు నిలకడలేని జీవితాలు, దేవుళ్ళు నిలకడగా ఉండరు, దేవుడు సంఘములు నిలకడగా ఉండరు, వారి సావాసములు కూడా నిలకడ ఉండదు, వారికి మంచి స్నేహితులు ఉండరు, మంచి సేవకుడు ఉండడు, మంచి ప్రార్థన వీరులు వారికి ఉండరు. ఎందుకు ఉండరు వారికి అని ఆలోచన చేస్తే ఈ పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా వారు ఎగిరిపోతున్నారు. ఒక స్థిరత్వం వారికి లేదు. ఈ రోజున చాలామంది గింజలు ఉన్నాయి, పొట్టు ఉంది. అయితే మనం ఎలా ఉంటున్నాం? మన ఆత్మీయ జీవితము ఎలాగుంటుంది? మన ఆలోచనలు ఎలాగుంటున్నాయి? ఏమండి స్థిరం లేని వాడికి వరాలు ఉండవు. దేవునికి స్తోత్రం.
అందుకోసమే ఆ జకరియా గ్రంథంలో అంటాడు, జఫనీ గ్రంథం అండి, జఫనీ గ్రంథం 2వ అధ్యాయం 1వ భాగంలో అంటాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. చూడండి బైబిల్ చూడండి, మీ బైబిల్లో అన్ని చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లుగా సమయము గతించుచున్నది. దేవునికి స్తోత్రం. సమయం గతించిపోతుంది. ఇక అనాలోచనతో ఉంటున్నావు, సమయం గతించిపోతుంది. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి, ఎన్నో సంవత్సరాలు కరిగిపోయాయి, ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. అయినను నీ విశ్వాస జీవితంలో స్థిరత్వం లేదు, మాటల్లో స్థిరత్వం లేదు, పరిశుద్ధత లేదు. దేవుడు ఆత్మను పొందుకోలేని జీవితము, పరిశుద్ధాత్మతో సహవాసం లేని జీవితాలు, వాక్యానుసరైన బ్రతుకులు బ్రతకలేని వారితో దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా. ఈ మాట నేను మాట్లాడట్లేదు, బైబిల్లో ఉన్న ప్రవర్త దేవుడు తన నోటి నుంచి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సిగ్గు తెచ్చుకోండి. మీరు పొట్టు వల్ల ఉండద్దు, గింజల వలె ఉండండి. బలపడండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మీకు ఎప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి, ఎప్పుడు దీవుల్లో వస్తాయి, ఎప్పుడు మీకు స్థిరత్వంగా కలిగి ఉంటారు, మీ కుటుంబాలు ఎప్పుడు ఆశీర్వదించబడితే, మీ సమయం అంతా కూడా వ్యర్థముగా గడుపుతున్నారు కానీ యేసయ్య పాదాల యొద్ద గడపలేకపోతున్నారు. గంటల తరబడి ప్రార్థన చేసేవారు మన పితరులు, గంటల తరబడి మొరపెట్టేవారు, రోజుల తరబడి ఉపవాసం ఉండేవారు, దేవుడి సన్నిధికి వేగుల్లో వచ్చేవారు, పరుగులు తీసేవారు. ఇప్పుడు అంత అశ్రద్ధ. సమయం అంతా కూడా గాలికి పొట్టు ఎగిరిపోయినట్లు నీ సమయం అంతా కూడా లోకంలోకి ఖర్చు పెడేస్తున్నావు. మరి దేవుళ్ళు ఎప్పుడు నీ సమయం ఖర్చు పెడతావు, ఎప్పుడు నీ బలమును ఖర్చు పెడతావు, ఎప్పుడు నీ జ్ఞానమును ఖర్చు పెడతావు, దేవుడి కొరకు ఎప్పుడు రోషముగా నువ్వు బ్రతుకుతావు. అలాగే బ్రతకకపోతే నువ్వు ఎవరితో సమానమో తెలిసినా పొట్టుతో సమానం అంటున్నాడు. అందుకే ఆ కింద మాటలు మనం చూస్తే, గాలికి ఎగిరినట్లు సమయం అంతా గతించిపోతుంది. అన్నిటికీ సమయం ఉందండి అమ్మా. ఏంటంట? అన్నిటికీ సమయం ఉంది. దేవుడు మందిరంలో కూర్చోటానికి సమయము లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి సమయం లేదు, దేవుడికి ప్రార్థించడానికి సమయం లేదు, దేవుడు మాటలు వినటానికి సమయం లేదు. మరి ఎలా స్థిరపరచబడతావు, ఎలా ఆశీర్వదించబడతావు? మన పితరుల్లో రాత్రి అంతా ఏం చేసేవారు చెప్పండి? దేవుడికి మొరపెట్టేవారు. ఏమంటే రోజంతా దేవుడి మందిరంలో ఉన్నవారు. నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, ఆ కుటుంబాలు ఆదివారం నాడు ఏ పని చేయరండి, దేవుడి మందిరంలో పరిచర్య చేస్తారు. చెప్పుల దగ్గర ఉంటారు వీళ్ళ పిల్లలు, వారి భార్య కుర్చీలు వేస్తారు, భర్తలు మందిరాన్ని ఊరుస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంఘములో పని చేయటానికి తీర్మానం చేసుకున్నారు. ఆ కుటుంబాలు నిజంగా ఈ రోజున దేవుడు బహుగా వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారి పిల్లలను ఆశీర్వదించాడు. వారి సంతతి దీవించబడ్డది, జ్ఞానులుగా మార్చివేయబడ్డారు. అందుకోసమే వారు సంఘములు ఎలా ఉన్నారంటే పొట్టు వలె లేరు, గింజల వలె ఉన్నారు. చఫర్లు కొడుతూ ప్రభు నామాను. మనం గింజల వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. గింజకున్న లక్షణాలు ఏంటో తెలిసిన, ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, అది తినటానికి బాగుంటుంది. అవునే కదా? అందుకే అంటున్నాడు, ఆయన తన చేతిలో చేట ఉందంట, ఆ చేట ఆ గింజలను విసిరినప్పుడు పొట్టు ఎగిరిపోద్ది గింజలు. అందులో ఆ గింజలు ఎక్కడేస్తాడంట? అందమైన కొట్టులో సాపుల్లో వేస్తాడు. ప్రైజ్లో ఏమండి, ఈ యొక్క పొట్టునంట ఏం చేస్తాడంట? ఆరని అగ్నితో కాల్చేస్తాడంట. అదే నరకము అండి. చెప్పండి, అదే నరకము. ఆ నరకానికి పోకూడదని, ఆ నరకములోని ఆత్మ కాల్చివేయబడకూడదని, ఆ నరకము ఆరని అగ్నిలో, మండుచున్న అగ్నిగుండములో ఏ ఆత్మ నశించిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించిన బాలుడికి ఈ భూమి మీదకి వచ్చాడు. చపర్లు పెడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఆయన మాటలు యందు మనం నిజముగా విశ్వాసం ఉంచితే, ఆయన మాట యందు మనం నిలిచి ఉంటే, యేసు ప్రభువారు అంటున్నాడు, యేసు ప్రభువారు యోహాను సువార్త గ్రంథములో 6వ వచనములో అధ్యాయం అంతా కూడా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు
తీగులు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. చూడండి ఆ మాట 6వ వచనంలో, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగి వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టు వాటిని ఏం చేస్తారంట? కాల్చివేస్తారు. మనం ఎండిపోతున్నామా, బలపడుతున్నామా? ఆ పై మాటలు ఏముంది? ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల మనం నిలిచి ఉంటున్నావా? ఎలా ఉంటున్నాం మనం? ఎవడైనాను అన్నాడు ఇక్కడ. ఎవడైనాను అంటే దేవుడి ఎదుట ఎవడైనా, పిఎం అయినా, సీఎం అయినా, చెప్పండి, గొప్పవాడైనా, ధనికుడైనా, ధనవంతుడైన, జ్ఞానైనా, ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. చపర్లు కొడదాం గట్టిగా, దేవునికి స్తోత్రం. వాడు బహుగా ఫలిస్తాడు. వాడు గింజల వలె నిలిచి ఉంటాడు, ద్రాక్షావళుల వలె నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నిలిచి ఉండని పక్షమున దేవుడిలో మనం నిలిచి ఉండలేము. అంతే ఆ కింద మాటలు అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు యందు నేను నిలిచి ఉంటాను. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో, నా మాట వింటాడో వాడు బహుగా ఆశీర్వదించబడును. వాడు ఏది అడిగితే అది నేను వాడికి అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. అనుగ్రహిస్తాను అంటున్నాడు. అయితే మనుషులకు ఉన్న గొప్ప జబ్బు ఏంటంటే, ఏమంటే చాలా జాగ్రత్తగా వినండి, చాలా పెద్ద మెసేజ్ ఇది. త్వరగా ముందుకు వెళ్దాం, నేను 2వ చోట మెసేజ్ అవ్వాలి. ఏమంటే చూడండి, 21:14 యోబు గ్రంథంలో అంటాడు. చూడండి మాటలు అందరూ తీసుకోండి. యోబు గ్రంథం 21:14 అంటాడు, వారిని మార్గమును గురించి జ్ఞానము మాకు అక్కరలేదని. చూడండి, వారంటారంట, వారిని మార్గమును గురించి జ్ఞానము మాకు అక్కరలేదు, మమ్మును విడిచిపోమని దేవునితో చెప్పుదురు. ఎవరితో చెప్తారంట? దేవుడితో అంటారంట, నీ మార్గము మాకు వద్దు, నీ మాటలు మాకు వద్దు అని దేవుడితోనే చెప్తారంట. మా ఇష్టం అని అంటారంట. 21:15 చూడరా, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడో. చూడండి వాళ్ళ నోటండి అలాంటి మాటలు వస్తున్నాయో. మేము ఆయన గురించి ప్రార్థన చేయటం మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. మేము ప్రార్థించడం వల్ల మేము ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు మేము ఆరాధించాలి? అర్థమవుతున్నాయి ఈ మాటలు మీకు అందరికీ. మేము ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? మేము ఎందుకు దేవుని కనపరచాలి? మేము ఆరాధించము, ఆయన మాట మేము వినం. నిన్న చూడండి అని అంటారంట. అయితే కింద ఏమన్నదంటే 16 చూడండి, 21:16, వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరమవునుగా కన్నాడు యోబు. దేవునికి స్తోత్రం. నేను పొట్టు వలె నేను మాట్లాడను, గోధుమ గింజ వలె నేను మాట్లాడుతాను. వారి క్షేమము వారి చేతిలో లేదు. నిన్న ఒక 5 కుర్రాళ్ళు, 5 యవనస్తులు ఏమంటే సినిమాకి వెళ్తున్నారు. కొత్తగా ఏదో సినిమా వచ్చిందంట. ఆ సినిమాకి వెళ్తుంటుంటే బాగా స్పీడ్గా వెళ్తున్నారు యవనస్తులు. 23, 24, 25 సంవత్సరాల యవనస్తులు, 5 కుర్రాళ్ళు యవనస్తులు. అందులో కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే ఆ కారు చాలా స్పీడ్గా నడిపి ఒక చెరువులోనికి మొత్తం మీద దూకింది. 5 ప్రాణాలు అక్కడికక్కడే చనిపోయారు. 5 చనిపోయారు. వారి తల్లిదండ్రులు గుండులు బాదుకుని ఏడుస్తున్నారు. వారందరూ కూడా చదువులు పూర్తి అయిపోతున్నాయి. కొంతమందికి తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి యొక్క ఆశలన్నీ ఏమైపోయి ఇప్పుడు అట్టడుగు అయిపోయి గుండులు బాదుకొని అయ్యో కన్నీరు కరుస్తున్నారు. అందుకే అంటున్నాడు యోబు, వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనులు యోచన నాకు దూరం అవునుగాక. భక్తిహీనులు పొట్టు వల్ల మాట్లాడతారు, దేవుడు లేడు అంటారు, దేవుడికి ప్రార్థన చేయరు, నీ మార్గమును మాకు వద్దు అంటారు. అయితే యోబు ఏమంటాడంటే, అయ్యా నేను అలాగ మాట్లాడను, నేను వారికి లాగా నేను ఆలోచన చేయను, నేను నా శ్రమలో నా బాధల్లో నేను నిన్ను స్తుతిస్తాను. చపర్లు కొడుతూ ప్రభున్నాను, నేను నిన్ను మహిమపరుస్తానయ్యా, నేను నిన్ను ఘనపరుస్తాను ప్రభా. అయ్యా
నీ మాట యందు నేను నిలిచి ఉంటాను, నీ మాట యందు నేను నిలుస్తుంటాను, నేను పట్టుబలి ఉండను, గోధుమ గింజవలె నేను ఉంటాను అని యోబు ఎప్పుడైతే అలాంటి భక్తి కొనసాగించాడో, దేవుళ్ళు నిలిచి ఉన్నాడో, యోబు నష్టపోయిన వాటికంటే 5 రెట్టింపు 4 రెట్టింపులు విస్తారమైన ఆశీర్వాదాలు, మంచి బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చాడండి. మాట యందు నిలుస్తుండాలి. మన భారతదేశంలో ఒక సామెత ఉంది, చెయ్యి కాలిందని కొండ జారి వదిలేస్తావా? చెయ్యి కాలింది, చెయ్యి కాలిన సరే ఎసరు నీళ్ళు ఏం చేస్తాం మనం? గట్టిగా పట్టుకుంటారు. ప్రైజ్లో కొన్ని శ్రమలు వచ్చినా దేవుళ్ళో మనం గట్టిగా ఉండాలి. బాధలు వచ్చిన బాధల్లో మనము నిలిచి ఉండాలి. ఎప్పుడైతే అలా నిలిచి ఉంటామో దేవుడు అంటున్నాడు, నేను నీ భక్తిని చూశాను, నీ విశ్వాసమును చూస్తేనే, శ్రమల్లో నీవు ఓర్చుకున్నావు, శ్రమల్లో సహించావు, శ్రమల్లో తొలగిపోలేదు, పట్టుబలి ఎగిరిపోలేదు, నీవు నాలో నిలుస్తున్నావు కనుక నీ శ్రమకు తగ్గ, నీ ఓర్పుకు తగ్గ రెట్టింపు 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 ఆశీర్వాదాలు నేను ఇస్తాను. చపలు పెడదాం గట్టిగా. కడవారికి నిలిచింది ఎవరో కొంతమంది. అందుకే కార్య ఆరంభము కంటే కార్య ముగింపు మేలు. కార్య ఆరంభములు చాలా మంచి భక్తి చేస్తాం, మంచిగా రోషంగా ఉంటాం. కొంతమంది దేవుని నమ్ముకుని కొత్తలో, బాప్టిజం పొందిన కొత్తలో పాలు పొంగిపోయినట్టు పొంగిపోద్ది భక్తి. అవునే కదా, పాలు పొంగిపోయినట్టు భక్తి పొంగిపోద్ది. మరి ఆ భక్తి శివ వరకు ఉండాలి కదా, మధ్యలో ఆగిపోతుంది. కొంతమంది సమర్పించుకుంటారు, ప్రార్థించడం మాన్న తెరవచ్చామని, ప్రార్థించడం మాన్న ఆల్రెడీ ప్రేయర్లో, ప్రార్థనకు రాకుండా ఉండలేని ఆదివారం ప్రతి ఆదివారం నేను ఉండాలి. మంచిది తీర్మానము. ఆ తీర్మానము చివరి వరకు మనం కాపాడుకుంటున్నామా? ఒకవేళ కాపాడకపోతే నువ్వు దేనితో సమానమో తెలిసినా, ఎగురుతున్న పట్టుతో సమానము. గాలి వచ్చినప్పుడు పట్టు ఎగురినప్పుడు అది ఎక్కడికి పోతుందో దానికే తెలియదు. మన పట్టుబల ఉండొద్దు, రోషం కలిగి భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు యోబు, అంటున్నాడు, భక్తిహీనులు మాట్లాడినట్లుగా నేను మాట్లాడను. వారు అంటారంట, నీ మార్గాలు మాకు వద్దు, నీ మాటలు మాకు వద్దు, నీ సన్నిధి మాకు వద్దు, మాకు బలం ఉంది అంటారంట. వారి క్షేమము వారి చేతిలో లేదు. మన క్షేమము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. భక్తిహీనులు ఒక దావీదు అంటాడు కదా, 37 కీర్తనలు అంటాడు. దావీదు ఏమంటాడు తెలిసిన, ఒక్కడు ఒక త్రోవను పోయినప్పుడు ఆ చెట్టు చాలా అందముగా కనబడుతుంది, రమ్యముగా కనబడుతుంది, విస్తారమైన పొలాలతో కనబడుతుంది. మరలా ఆ వ్యక్తి అదే త్రోవను తిరిగి వచ్చినప్పుడు ఆ చెట్టు అచ్చట ఉండదంట. లేదు, అయ్యో ఏమైపోయింది ఈ చెట్టు అంటే, ఆ చెట్టు ఎవరంటే భక్తిహీనుడు. దేవుడు లేడన్న వ్యక్తి, దేవుని తునీకరించిన వ్యక్తి, దేవుడు మాటలను తునీకరించిన వారు లేరా ఈ రోజున? ఎంతమంది ఉన్నారో దేవుడు కాదని, దేవుని శక్తి కాదని, దేవుడు ప్రభావం కాదని, నా బలము, నా శక్తి, నా జ్ఞానమని విర్రవేగిన వారు ఎంతమంది లేరు? అలాంటి వారు అందరూ కనుమరుగైపోయారు. బైబిల్ చరిత్రలు గ్రంథాలు బబులోను సామ్రాజ్యం కూడా అవన్నీ ఎన్నో యుద్ధాలు జయించిన పట్టణము. అలాంటి దేశాలని దేవుడు మట్టి కనిపించాడు, గడ్డి తినిపించాడంట. ఏం చేశాడు? అందుకోసమే మనం ఎలా ఉంటున్నాం, దేవుళ్ళో మనం ఎలా నిలిచి ఉంటున్నాం. యెషయా గ్రంథంలో అంటాడు చూడండి, బైబిల్ ఉన్నవారు అందరూ కూడా తీసుకోండి. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 14 అంటాడు, 13 అనుకుంటాను, చదువురా. జనములు విస్తార జనముల గోసవలే ఘోషించును, ఆయన వారిని బదిరించును, వారు దూరముగా పారిపోవుదురు, కొండ మీద ఉన్న పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా. అమ్మా వినండి జాగ్రత్త, కొండ మీద ఉన్న పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోయినట్లు వారును తరమబడుదురు. వారు వెళ్ళిపోతున్నారు. ఎవరు వీరు? పొట్టులాంటి భక్తి చేసిన వారు, నలకలాంటి భక్తి చేసిన వారు. అమ్మ ఏ భక్తి? పొట్టులాంటి భక్తి. మన భక్తి ఎలా ఉంటుంది? గోధుమ గింజ వలె ఉంటుందా, లేకపోతే పొట్టు వలె ఉంటుందా? మనకు మనం పరిశోధించుకోవాలి. దేవునికి స్తోత్రం.
మనకు మనం ఆలోచన చేయాలి. ఇదిగో ఆరని అగ్నిలో పడదొరియబడినంట. అందుకేనండి యేసు ప్రభు ఎన్నో ప్రసంగాలు చూశాడు, ఎన్నో బోధలు చూశాడు. ఎందుకంటే మనం పొట్టు వలె ఉండకూడదని, ఎండిపోయిన తీగుల వలె ఉండకూడదని, మనము ఫలించే వరకు ఉండాలని యేసు ప్రభు అంటాడు కదా తన శిష్యులతో, మీరు లోకములు బహుగా ఫలించుట వలన అన్ని జనులలో నా తండ్రి మహిమపరచబడతాడు. ప్రైజ్ లార్డ్. మనమందరం ఆశీర్వదించబడాలి, మనమందరము దీవించబడాలి, మనమందరము దేవుడి చేత బ్లెస్ చేయబడాలి. మనం మంచి విశ్వాసులుగా, మంచి పోరాడేవారుగా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం నిలబడితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఒకానొక రోజున, ఒకానొక క్షణాన నేను నిన్ను పైకి లేవనెత్తుతాను. దేవునికి స్తోత్రం. యేసేపుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. ఏమండి పొట్టు వలె మాట్లాడా? చెప్పాలి. ఎన్ని శ్రమలు వచ్చినా అలానే శ్రమలు అన్నాడు, అంతే. దేవుణ్ణి స్తుతించాడు, నమ్మకంగా ఉన్నాడు, పాపం చేయలేదు, లోకం వైపు చూడలేదు. నిందలు, అవమానాలు, రకరకాల బాధలు, రకరకాల హింసలు వచ్చాయి. అయినను దేవుడి కొరకు గోధుమ గింజ వలె రోషముగా నిలబడ్డాడు. ప్రైజ్ లార్డ్. అలా నిలబడ్డాడు కనుకనే దేశము కాని దేశములో, ప్రాంతము కాని ప్రాంతములో, శత్రువుల మధ్యలో, ఆ మహా ఐగుప్తు రాజులో ఫరోకి అల్లుడుగా మార్చివేయబడ్డాడు. దేవుడికి స్తోత్రగాలుగా. గొప్పగా దీవించబడ్డాడు, గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అందుకే యేసు ప్రభు పేరు పెట్టాడు, యేసేపు ఫలించుడు కొమ్మ, తన రెమ్మలో గోడ మీదకి వ్యాపించును. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను అలా ఆశీర్వదిస్తానన్నాడు. శ్రమల్లో నిలిచి ఉంటున్నావా? ఏమండి, కొన్నిసార్లు కొన్ని అనుకునే జరగకపోతే భక్తిహీనులుగా మాట్లాడతారు. ఇల్లు కట్టకపోయినా, పిల్లలకి పిల్ల అవ్వకపోయినా, కొనుక్కోను కార్యాలు జరగకపోయినా లోపం మనలో ఉంది. మనం దేవుడికి విరోధంగా మాట్లాడాం, దేవుడికి విరోధంగా ప్రవర్తించి అందుకే ఈ కార్యం జరగలేదు అని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడికి సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం రాంగ్ రూట్లో నడిచి భక్తిహీనుల వల్ల ప్రవర్తించి నాకు ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు, ఈ కార్యం జరగలేదు, నా జీవితంలో ప్రభు ఏ కార్యం చేయలేదని నువ్వు మాట్లాడితే దేవుడు కోపమంట వారి మీద రగులుకుంటుందంట. హల్లెలూయా. లేరా అలాంటి వారు? చెప్పండి, అలాంటి వారు లేరా? చాలామంది ఉన్నారు అలాంటి వారు. అందుకే అలాంటి వారిని ఉద్దేశించి యేసు ప్రభు ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట ఏంటి చూడండి ఒకసారి. యోబు గ్రంథము 21:18 వర్షం చూడండి. ప్రతి ఒక్కరు కూడా వారు తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలే. ఎలా అంట? వారు భక్తిహీనులు దేవుడు ఎవరితో పోల్చాడు చూడు. తుఫాను ఎదుట కొట్టుకొని పోతున్నా చెత్త అంట. చెత్తలేని భక్తి. ఏ భక్తి అమ్మా? చెత్తలేని భక్తి యాత్ర కొంతమంది. చూడండి, ఆ మాట చదవండిరా. వారు తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలను, గాలి ఎగురు గుట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపము పడి వారికి వ్యాధనలు నియమించుట అరుదు కదా. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? బాధలు ఎందుకు వస్తున్నాయి? నీ ఇష్టం వచ్చినట్లుగా ఆలోచన చేస్తున్నావు. అందుకోసమే మనము ఏమండి ఆ శోధనల నుంచి యేసుప్రభు చెప్తాడు కదా, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి, చెప్పండి అందరూ చెప్పలే మాట, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఏం మెలకువ? మన మాటల్లో మెలకువ, మన ప్రవర్తనలో మెలకువ, మన ఆలోచనలో మెలకువ, మన ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి ఉండాలి. నేను చేస్తున్న ప్రార్థన దేవునికి ఇష్టమైనదనా? నా ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా? నా ప్రవర్తన దేవుడి దృష్టికి అంగీకరింపబడుతుందా లేదా అని మనకు మనం పరిశోధించుకొని దేవుళ్ళో మనం మెలకువగా ఉండాలి. మెలకువ అంటే నిద్ర మానేసి కాదు, నిద్రాహారాలు మానేసి కాదు, రాత్రంతా మెలకుగా ఉండడం కాదు. మెలకువ అంటే నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో ఏమిటి పొట్టువలే కాకుండా గోధుమ గింజ వలె మనం ఉండటానికి మన ఆలోచనలు మార్చుకోవాలి.
మన తలాంపులో మార్చు. అందుకంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధన అంటే ఏ శోధన చెప్పండి? ఈ పొట్ట అంతా ఏం చేస్తాడంట? ఆరని అగ్ని చేత కాల్చివేస్తాడని ఉంది కదా, ఉందా లేదా? ఉంది. ఈ ఆరని శోధనలు చూడండి, ఈ శోధనలో ప్రవేశించుకున్నట్లు. ఎట్లా శోధన అంటే, ఈ భూమి మీద కొన్ని శోధనలు వస్తుంటుంటాయి, పోతూ ఉంటుంటాయి. మనుషుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటే రెండు ప్లేస్లో ఉండాలి, రెండు దారుల్లో ప్రయాణం చేయాలి. ఒకటి జీవ మార్గము, ఒకటి నరకం అనే మార్గం. ఏ మార్గంలోనికి మన ఆత్మ వెళ్ళబోతుంది? ఆరని అగ్ని గుండములో వారి ఆత్మ పడద్రోయబడును అని ఉంది. హల్లెలూయా. మరి భక్తి ఈ గోధుమ గింజను ఎలా పోల్చాడంటే కొట్టుల్లో పోయబడును. హల్లెలూయా. అదే పరలోక రాజ్యము. ఏ రాజ్యమా? అందరూ చెప్పాలి. ఇంకా మనుషులు అనుకుంటాడు చనిపోతే జీవితం అయిపోయింది అనుకుంటాడు. చనిపోతే మనుషుడి జీవితం అయిపోలేదు, మరొక దేశం ఉంది. మేకా గంధాలు అంటాడు కదా, ఈ దేశము మీకు విశ్రాంతి దేశము కాదు, మీరు లేచి వెళ్ళిపోవలసిన దేశం మరొకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దేశములో మనం ప్రవేశించాలంటే, ఆ దేశములోనికి మనం వెళ్ళాలంటే, మనం ఇక్కడ ఎలా ఉండాలంటే గోధుమ గింజ వలె నిలిచి ఉండునుగాక, అటు కృప అనుగ్రహించబడునుగాక. పొట్టుగా ఉన్న ఆలోచనలు, చెత్త ఆలోచనలు యేసు నామములో దూరమవునుగాక. మంచి ఆలోచన, మంచి తలాంపులు. ఈ పొట్టు అంట ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ సంఘంలో ఉంటారో తెలియదు, ఏ స్థానంలో ఉంటారో తెలియదు, నిలకడ ఉండదు. అమ్మా నిలకడ. చూడండి, నీకు గుర్తింపు రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఒక మనుషుడికి గుర్తింపు రావాలంటే ఒక ఫ్యాక్టరీ అయినా, ఒక గవర్నమెంట్ జాబ్ అయినా, అమ్మా ఒక చిన్న ఫ్యాక్టరీలోనైనా, లేకపోతే ఒక సంఘములోనైనా, ఒక కుటుంబంలోనైనా నీకు మంచి గుర్తింపు ఎప్పుడు వస్తుంది? పొట్టు వల్ల నీవు ఎగిరిపోతే గుర్తింపు రాదు. గోధుమ గింజ వల్ల నిలిచి ఉంటే సంఘములో నీ దేవుడి పని కళ్ళకు కనబడుతుంది, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రైజులో చాలా జాగ్రత్తగా ఉండండి. విలువైన మాటలో, నేను బలపరిచే మాటలో, దేవుడి పని మన కళ్ళకు కనిపించడం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు తెలియకుంటేనే మన సంఘములో నీకు మంచి గుర్తింపు వస్తుంది. అటు ధన్యత అందరికి అనుగ్రహించునుగాక, అటు భాగ్యం అందరికి అనుగ్రహించబడునుగాక. దేవుడు పని అలా చూసి అలా వెళ్ళిపోయామనుకో, నీకు గుర్తింపు వస్తుందా? చెప్పండమ్మా. ఆన్లైన్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంటుంది, పట్టించుకు వెళ్ళిపోతావు, నీకు గుర్తింపు వస్తుందా? శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉంటుంటుంది, మన సంఘములో జరుగుతుంటుంది, ఇక్కడ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతాం, నీకు గుర్తింపు వస్తుందా? ఉన్న గుర్తింపు పోద్ది. మన ప్రార్థనలు జరిగితే, మన ఉపవాసకూట, మన యొక్క సభలు జరిగితే, క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతాయి, ప్రతి ఇంటంట ఆరాధనలు జరుగుతుంటుండే, నువ్వు ఏ ఆరాధనలో పాలు పంచుకోకుండా నీ ఇష్టం వచ్చిన వెళ్ళిపోతుంటే నీకు సంఘములో గుర్తింపు ఉంటుందా? చెప్పాలి, మనసాక్షిని బట్టి చెప్పాలి. గుర్తింపు ఉండదు. అందరికంటే ముందుగా అందరింటికి ప్రార్థనకు వచ్చి, సంఘంలో ముందుగా వచ్చి ఆల్రెడీ ప్రేయర్లో పాలు పంచుకొని ప్రతి ప్రార్థనలో మనం పాలు పంచుకుంటే నీకు తెలియకుంటేనే రెట్టింపు 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 గుర్తింపు వస్తుంది. చెప్పండి కొట్టడానికి. అది కుటుంబ వ్యవస్థ అయినా, కుటుంబంలో కూడా కొంతమంది నిలకడ ఉండదు. ఉంటుందా? కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయిన బోలు మంది ఉన్నారు, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయిన బోలు తెలుస్తుంది. నాకు బోలు మంది, చాలామంది ఫోన్లు చేస్తుంటారు, నా భర్త ఇంటికి రావట్లేదండి, నా భార్య ఇంటికి రావట్లేదండి, నా పిల్లలు నా మాట ఉండలేదండి. అందుకంటున్నాడు, కుటుంబాన్ని విడిచి సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుడు బైబిల్ ఏం పోలుస్తుందంటే గూడు విడిచి వెళ్ళిన పక్షితో సమానం అంట. ఏంటంట? గూడు విడిచి వెళ్ళిన పక్షితో సమానం. మన గూడు ఎక్కడ, మన గురి ఎక్కడ, మన గమ్యము ఎక్కడ? అందుకే మనం చూడండి, ఒక భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నమ్మకంగా ఉంటే ఎలాంటి గుర్తింపు వస్తుంది? చెప్పాలి. అబ్బా, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కుటుంబ వ్యవస్థ.
ఈ రోజున ఎన్నో వేల కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, వారందరూ ఎవరితో పోలుస్తున్నాడంటే పొట్టుతో పోలుస్తున్నాడు. పొట్టు వల్ల మీరు ఉండదు, గింజల వల్ల మీరు ఉండండి. దేవుడికి స్తోత్రం. మనం ఉందామా అనేది ఉండాలి. ప్రభా, ఇంతవరకు తెలుసో తెలియక మాటలు జరిపాను, తెలుసో తెలియక నేను రకరకాలుగా ప్రవర్తించాను, ఇక మీదట నేను వాక్యానుసారంగా బ్రతుకుతాను. హల్లెలూయా. ఇంట్లో నమ్మకంగా ఉంటాను. నిన్న వాక్యం చెప్పాను ఒక చోట, గృహ ప్రతిష్ఠిత. ఏ వాక్యం చెప్పానండి లాజరస్ గారు? ఈ హృదయం అనే ఇంట్లో నమ్మకంగా ఉండాలి. రెండోది సంఘం అనే ఇంట్లో నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ ఇంట్లో ఉండాలి? మూడోది మన ఇంట్లో నమ్మకంగా ఉండాలి. ఇంట్లో అమ్మా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మొదటిది మన హృదయం ఇల్లు. మన హృదయం ఇల్లు బాగుంటే మంచిగా ఉంటుంది. మీరు ఈ హృదయం అనే ఇంట్లో సత్తంతో ఉంటే, సత్త ఆలోచనలు ఉంటే, సత్త తలంపులు ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? మన ఇంట్లో మాసిపోయిన బట్టలు, మాసిపోయిన కంపు, మాసిపోయిన వస్తువులు, పాసిపోయిన అన్నీ ఉంటే ఆ వాసనలో, ఆ కంపులో నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలవా? చెప్పండి అమ్మా, నిద్రపోగలవా? నిద్ర పట్టదు నీకు, కంపు. అవన్నీ ఎప్పుడైతే కడిగి వేస్తావో చక్కగా నీకు నిద్ర వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి. కొంతమంది ఎప్పుడు ఐబీపీలో ఉంటారు. ఐబీపీ ఐసు కొడుతూ ఉండి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం పడిపోతుంటారు, కొళ్ళు ఎరదీసేతూ ఉంటారు. ఎందుకు? అది మనకే నష్టం, వారికి నష్టం కాదు. మన హృదయంలో పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. వారినే దేవుడు వాక్యం అంటుంది గోధుమ గింజతో దేవుడు పోల్చాడు. ప్రైజ్లో. ఈ హృదయం ఇంట్లో నమ్మకంగా ఉంటే నీ ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉండగలవు, నీ భార్య దగ్గర నువ్వు నమ్మకంగా ఉండగలవు, నీ భర్త దగ్గర నువ్వు నమ్మకంగా ఉండగలవు. మూడోది సంఘమని ఇల్లు. హల్లెలూయా. మోసే కొరకు దేవుడు అంటారు కదా, మోసే నా ఇల్లు అంతటిలో, చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మా, నా ఇల్లు అంతటిలో మోసే నమ్మకస్తుడు. హల్లెలూయా. ఈ మూడింట్లో నమ్మకంగా నువ్వు ఉంటే 4 ఇల్లు శాశ్వతమైన పరలోక రాజ్యములో ఉంది. ఆ ఇల్లు నా కుమారుడా, లోకము పుట్టక మునిపే, నువ్వు భూమి మీద పుట్టక మునిపే నీ కొరకు నేను పరలోక రాజ్యములో నీ కొరకు మంచి భవంతును సిద్ధపరిచాను. చపట కొడుతూ ప్రభునా దేవునికి స్తోత్రం కలుగుగా. తరతరాలు యుగ యుగాలు నివసించి ఆ పరలోక రాజ్యములు ఇల్లు నీకు నాకు ఇచ్చేస్తాడు. అందుకే గోధుమలు ఎక్కడ పోస్తాడట? పరలోక రాజ్యములో చక్కటి కొట్టులు పోస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ పొట్టుని ఎక్కడ తీసుకెళ్ళి పాడేస్తాడు? ఆరని అగ్నితో కాల్చి పాడేస్తాడు. హల్లెలూయా. అందుకే మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారమవునుగాక. మనమందరం, మన సంఘాలు, మన దేశంలో ఉన్న సంఘాలు, మనం కలిగి ఉన్న సంఘాలు, దేవుడు సంఘాలన్నీ కూడా గోధుమ వలె మార్చివేయబడును గాక. ఆయన మహిమ తలంపులతో నింపబడును గాక. సంఘాలన్నీ ఆత్మలతో నింపబడును గాక. నూతన ఆత్మలతో నింపబడును గాక. అడ్డులు ఆటంకాలు యేసు నామములో దూరం అవును గాక. ప్రతి పొట్టుగా ఉన్న వాళ్ళందరూ గింజలుగా మార్చివేయబడును గాక, మార్చివేయబడును గాక. వారే మంచి నేల మీద పడి విత్తన వలె 60 అంతులు, 80 అంతులు, 100 అంతులుగా ఫలించునుగాక. మనందరికి అట్టి ఆశీర్వాదం, అట్టి దీవును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లాజరస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగే కుల మూసుకుందాం. ఎవరు బయటికి వెళ్ళొద్దో. ఆ లాస్ట్లో కూర్చుని ఎవరు కూడా చక్కగా కొన్ని ప్రకటనలు ఉంటాయి, ప్రకటన లాస్ట్లో మనం చేస్తాం. అందరూ కళ్ళు మూసుకుని మోకరించండి. నిలబడిన వారు నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థించండి. నేను, నా ఇంటి వారు, నా సంఘము, నా ప్రాంతము, నా దేశము పొట్టువలె కాక గింజవలె మార్చు ప్రభా, అటు ధన్యత నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఏకస్వరముతో 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రతి ఒక్కరు దేవాని స్తోత్రాము 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 స్తోత్రాము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తీనుడానికి స్తోత్రము. నాయన దేవా నా తండ్రి, ఇదిగో ప్రభువా నా తండ్రి, అయ్యా 10 గంటల నుండి ప్రభువా ఈ క్షణ వరకు నాయన దేవాని దాసుడుని నిలబెట్టుకొని ప్రభువా బలమైన నీ అభిషేకం ఇచ్చిన ఆయన
నా తండ్రి, నా తండ్రి. అయా నాయనా, నువ్వు మా అందరితోనూ మాట్లాడేవు దేవా, నీకు వందనాలు దేవా. నా తండ్రి, మా తండ్రి, అయా మా భక్తి ఎలా ఉన్నదో నువ్వు పరీక్షించావు తండ్రి, నీకు వందనాలు నాయనా. దేవా నా తండ్రి, గోధుమ గింజల వలె ఉన్నారా, పొట్టు వలె ఉన్నారా మీరు చూసుకోండి దేవా. నా తండ్రి, పొట్టికి పోలి ఉన్నారో గింజలకు పోలి ఉన్నారో నాయనా, నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, అయా నాయనా నీ సన్నిధిలో ప్రభువా, నా తండ్రి పొట్టు వలె కాక నాయనా, నా తండ్రి గింజల వలె ఉండే దేవా, అటువంటి బాధ్యత మాకు దయచేయండి ప్రభా. అలాంటి భారం మాకు దయచేయండి ప్రభా. అలాంటి మంచి నాయన పట్టుదల కలిగిన హృదయం మాకు దయచేయండి ఆయన. నీ యందు నిరీక్షణ కలిగే హృదయం మాకు దయచేయండి ప్రభా. దేవా నీకు వందనాలు, వందనాలు నాయన. పొట్టిగా ఉంటే ప్రభా నాయనా, నా తండ్రి ఆరనే అగ్నిలో నాయన అది కాల్చబడుతుందని నీ వాక్యం చెలుగుతుంది తండ్రి. అయా నాయన, మేము గింజలుగా ఉంటే ప్రభా నాయన నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ కనుమూసిన వెంటనే ప్రభువా అయా నీ నిత్య రాజ్యంలో ప్రభువా నాయన యుగ యుగాలు తరతరాలు ప్రభువా నాయన నా తండ్రి ఆ రాజ్యములో నాయన దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు నాయన. అయా మా కొరకు నాయన నువ్వు నియమించిన ఆ పరలోక పట్టణములో నాయన ఉంటావని నాయన గొప్ప దేవుడా నా తండ్రి. అలాంటి నాయన నా తండ్రి, నా తండ్రి భూమి మీద ఉండగానే ప్రభువా అయా నాయన నా తండ్రి, అయా నా తండ్రి నీ కొరకు ప్రభువా అయా నాయన సిద్ధ మనసు మాకు దయచేయండి అయ్యా, సిద్ధపాటు మాకు దయచేయండి అయ్యా, మెలకు కలిగి జీవితం మాకు దయచేయండి అయ్యా, యథార్థ హృదయం దయచేయండి ప్రభువా, భారభరితమైన ప్రార్థనను దయచేయండి ప్రభువా. తండ్రి, నా తండ్రి, నా తండ్రి, అయ్యా ఈ లోకం మాకు శాశ్వతం కాదు నాయన. ఈ లోకముతో మాకు పని లేదు ప్రభా. ఈ లోకం ఒక పెంట నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి, నా తండ్రి, నా తండ్రి, అయ్యా ఆయన ఇక్కడ కనుమోయగానే ప్రభా అయా పరలోక పట్టణంలో నాయన ఆ నిత్య రాజ్యంలో మేము ఉండాలి ప్రభా. తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు ఆయన. లాజరు వలే ప్రభా, లాజరు ఇక్కడ కనుమూయగా ప్రభా దేవా నాయన నీ రొమ్మని ఆదుకున్నట్లు దేవా నీ వాక్యం చెలుగుతుంది తండ్రి. అలాంటి నాయన నా తండ్రి, నా తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ప్రభా యోబు వలే ప్రభా అయా నిన్ను వెదిరికొనుటకు ప్రభా అలాంటి సిద్ధపాటు మాకు దయచేయండి ప్రభా. సిద్ధ మనసు మాకు దయచేయండి ప్రభా. మెలకు కలిగి జీవితం మాకు దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నీ బిడ్డలైన మా అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి, మీ సన్నిధి ఉంచండి ప్రభా. మీ సన్నిధి కాంతినైనా బిడలైన మీ అందరి మీద ఉదయింప చేయండి ప్రభా. నీతి సూర్యుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సాయం చేసి దీవించి ఆశీర్వదించమని నీ దాసుడను ప్రభువా నలుమూలలు మీరు వ్యాపింప చేయండి ప్రభువా. అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నాయన. ఇదిగో నాయన నీ బిడలమైన మా అందరి మీద ప్రభువా నా తండ్రి నీ కనుదృష్టి ఉంచి నీ కరుణ చూపమని దీవించి ఆశీర్వదించమని దీనుడును అలుపుడను ప్రభు అయోధ్యుడైన నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్.